ఒక విషయము మనకు అనుకూలంగా లేకపోతే, మనకు నచ్చకపోతే దాన్ని ఏదో రకంగా కవర్ చేస్తూ తిట్టిపోయడం వేరు. విషయంగా తెలుసుకొని దీనిలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటి అనే ఒక విషయాన్ని పట్టుకొని నేర్చుకొని బాగుపడటం వేరు. ఇక్కడే మనుషుల్లో ఉండే వివేకం అర్థమవుతుంది. విషయం ఏంటంటే, కర్ణాటకలో మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆవిడ ఏదో ఫంక్షన్కి అటెండ్ అయింది. ఆవిడ కాస్త లావుగా ఉంది. బాగా మంచి శారీ, చీర అన్నీ వేసేసుకొని, ఆభరణాలు అవన్నీ పెట్టేసుకొని, మేకప్ అయ్యి, హెయిర్ స్టైల్ అంతా వేసేసుకొని చాలా నీట్గా రెడీ అయింది. రెడీ అయ్యేసేసి అక్కడ ఆ ఫంక్షన్లో వాడితోటి ఫోటోలు తీయించుకుంటూ ఉంటే గుండె పొట వచ్చేసి, శ్వాస కూడా ఆడక ఆయాసం వచ్చేసి వెంటనే స్పాట్లో కుప్పగూలిపోయింది, చనిపోయింది. కారణం ఏమై ఉంటుంది? నివేదికల ప్రకారము దయచేసి మహిళలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఫ్యాషన్లో మోజులో పడిపోయేసేసి ఊపిరాడని బట్టలు, శరీరానికి ఏమాత్రము సుఖము కలిగించలేని బట్టలు, అలాంటి అలంకారాలు, అలాంటి నగలు, అలాంటి మేకప్లు ఇవన్నీ కూడా అనారోగ్య కారకాలే కాదు, ఒక మనిషిని స్పాట్లో చంపేస్తున్నాయి. ఊపిరాడవని తెలిసి కూడా ఆ నైలాన్వి టైట్గా మొత్తం కుట్టిన మగ్గం వర్క్ జాకెట్లు, అవి ఏమాత్రం లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఫిగర్ కనిపించాలి అనే ఒక ఉద్దేశంతో లావుగా ఉండే వాళ్ళు కూడా వాటిని చక్కగా టైట్గా శరీరానికి అతికిపోయేలా కుట్టి చేసుకుంటున్నారు. ఈ జరీ మీద కూడా రకరకాల వర్కులు అవన్నీ చేసేసిన, గోపురం వర్కులు అవి ఇవి చేసేసిన చీరలు కాస్త బరువైనవి, మరలా పొట్ట కనిపించకూడదు, టమ్మీ టక్కర్లు, ఏదో షేప్ వేర్ అంటారు అన్నమాట వాటిని. అవన్నీ కూడా ఒక నైలాన్, ఒక స్ట్రెచబుల్ వాటితోటి చేసేసి ఎక్కడికక్కడ క్లోజ్ చేసి ఉంటాయి. అంటే ఫోటోలకు అందంగా పడాలి, నలుగురిలోకి పెడితే మనం లావుగా ఉన్నా సరే లావుగా కనిపించకూడదు. ఇదేంటండి? లావుగా ఉన్నా లావుగా కనిపించకుండా ఎలా ఉంటారు? లావుగా ఉన్నా సరే లావుగా కనిపించకూడదు. కాబట్టి ప్యాక్ చేసేయాలి, శరీరానికి ఎదురుండి పైకి ప్యాక్ చేసి ఏవి పడితే అవి వేసేసుకొని, ఆ పైన మగ్గం వరకు టైట్గా ఉండే బ్లౌజులు, బరువైన భారీ చీరలు ఇవన్నీ వేసేసుకొని, మరలా ఈ కరెంటు వీటితోటి ఎలక్ట్రికల్ హెయిర్ డ్రయర్లు, ఈ జుట్టు రింగులు తిప్పేవి అలాంటివన్నీ వాడేసేసి హెయిర్ స్టైల్ చేసుకొని, మొహానికి పింపుల్స్ కనపడకుండా, మచ్చలు కనిపించకుండా, ఇవి కనిపించకుండా కవర్ చేసి రకరకాల పై పూతలు వేసేసి మేకప్ వేసుకొని ఫంక్షన్లకు వెళ్ళాలి, అక్కడ ఫోటోలు దిగాలి. ఈ పరిస్థితుల్లోనే కర్ణాటకలో ఒక మహిళ, లావుపాటి మహిళ, టైట్గా ఉండి మగ్గం వర్క్ బ్లౌజులు, చీరలు ఇవంతా వేసేసుకొని టైట్గా వడ్డానం కూడా పెట్టేసి, అంత లావుగా ఉండి మళ్ళీ వడ్డానం కూడా పెట్టేసుకుంటా ఇటుగా ఊపిరి ఆడక ఆయాసం పెరిగిపోయి ఫోటోలకు పోజులు ఇస్తూనే గుండె పొడొచ్చి చనిపోయింది స్పాట్లో. పై సోకులా మనకి కావాల్సింది ఆరోగ్యము, ప్రాణాలు ముఖ్యమా? ఆలోచించుకోవాలి. కవర్ చేసుకోవడం అనేంత దరిద్రం లేదు. మహిళలు ఎక్కువ ఈ పని చేస్తారు. నాకు జాలేసి బాధతోటి ఈ వీడియో చేస్తాను. కొందరికి ఈ అమ్మాయి నోరు పెద్ద అని కోపం రావచ్చు, వాళ్ళ కోపతాపాలు నేను పట్టించుకోను. ఎవరైనా విషయంగా తెలుసుకుని బాగుపడి వాళ్ళ జీవితం బాగుంటే నాకు ఆ పుణ్యం చాలు, సరిపోతుంది. కవర్ చేసుకోవడం అంత దరిద్రం లేదంటే, లావుగా ఉంటే లావుగా ఉన్నామని ఒప్పుకుంటే తప్పేంటి? ఇప్పుడు దాన్ని సన్నగా కనపడడానికి కవర్ చేయాలా? లావుగా ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించి కాస్త కొద్దిపాటి వ్యాయామాలతో ఆరంభం చేసి కాస్త సన్నబడే ప్రయత్నం చేయండి. కొందరికి పాపం ఏమీ తినరు, కానీ ఏదో వంశపారంపర్యంగా లావుగా ఉంటారు. కొన్ని ప్రయత్నాలు చేస్తే లావు తగ్గరు. అప్పుడు దాన్ని అలాగే ప్రేమించండి, వచ్చే నష్టం ఏంటి? దానికి ఇప్పుడు షేప్ వేరు వేసి, టమ్మీ టక్కర్లు వేసి, మగ్గం వరకు బ్లౌజులు వేసి, అవేసి వేసి అందంగా ఎందుకు మార్చాలి? దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయండి, తప్పేముంది? అసలే ఇది వేసవకాలం, గుర్తుపెట్టుకోండి. వేసవకాలంలోనే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టైట్గా ఉండే మగ్గం వర్క్ బ్లౌజులు, ముఖ్యంగా కాస్త లావుగా ఉండేవాళ్ళు ఇవన్నీ మానేసి చక్కగా ఫ్రీగా ఉండే, కాస్త బదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. దాంట్లో కూడా కొంచెం ఫ్యాషన్గా కనిపించే ఉంటాయి, అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. తేలికపాటి బట్టలు వేసుకోండి. బరువైన ఈ ఆర్ట్ జ్యువెలరీ అని ఇప్పుడు వస్తుంది, బరువైన బాగా వడ్డానాలు, ఈ లక్ష్మీదేవి బొమ్మలు వేసి ఉంటాయన్నమాట. ఇవన్నీ అలంకరించాల్సిన అవసరం లేదు. సింపుల్గా కూడా సింపుల్గా రెడీ, సింపుల్ లుక్తో కూడా అందంగా ఉండొచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయండి. ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు, శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు, హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు కాస్త కాటన్ డ్రెస్లు, కాస్త వదులుగా ఉండే కాటన్ చీరలు, తక్కువ జ్యువెలరీ, బాగా తక్కువ మేకప్, సింపుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తరచుగా వాటర్ తాగడము, కాస్త గాలి వాతావరణం వచ్చే చోట ఊపిరి బాగా పీల్చుకునే విధంగా కూర్చోవడం చేయండి. యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసిన వాళ్ళకి పనేమి ఉండదు. మీరు ఇలా తయారైతే సన్నగా కనపడతారు, ఇలా చీర కట్టుకుంటే సన్నగా కనపడతారు,
ఇది వేరు, ఈ షేప్ వేరు వాడితే సన్నగా కనపడతారు. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ అమ్ముకోవాలి కాబట్టి అవి చూపిస్తూ ఉంటారు. అవన్నీ తీసుకొచ్చి పైనుండి కిందాక మీ లావుగా ఉండే బాడీని బిగించి జీవితాన్ని నాశనం చేసుకోకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. చక్కగా కాటన్లో కూడా మంచి మంచిగా వస్తున్నాయి, మంచి డ్రెస్సులు, మంచి శారీస్ లాంటివి. మీ సదుపాయాన్ని బట్టి ప్రశాంతంగా వేసుకోండి, సింపుల్గా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు. అందమే మహాభాగ్యం అని ఎక్కడ చెప్పలేదు. అందం కాదు కావాల్సింది, ఆరోగ్యంగా ఉండడం కావాలి. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయండి. అక్కర్లేని అతి చేష్టలు, చిల్లర చేష్టలు ముఖ్యంగా మహిళలు మానేయాలి. వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, మేము అందంగా రెడీ అవ్వాలి, మేము ఫోటోలు తీసుకోవాలి, మేము ఏదో గొప్ప ఫ్యాషన్ లుక్స్తో కనిపించాలి. ఎందుకు ఇవన్నీ అక్కడికి వస్తాయా? ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు. ఆరోగ్యమే అందం. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లే. అది గుర్తుపెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే ఇట్లాంటి ఫ్యాషన్ పేరుతో చెత్త, ఈ పిచ్చి వదిలించుకొని మహిళలు బాగుండాలి. ఏదైనా మహిళలకి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు అవుతుంది. పిల్లలు ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఆలోచించుకొని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని జీవితంలో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరాటాలు వదిలేయండి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో మహిళలే కీలక పాత్ర గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.